హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఇద్దరు సన్నాసులు కలిస్తే వచ్చిన మేనిఫెస్టోనే చంద్రబాబు మేనిఫెస్టో. దీని మీద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పటి నుంచో క్లారిటీ ఉంది. నిన్న ఆయన ప్రకటించిన పథకాలతో ఇక పిచ్చ క్లారిటీ వచ్చేసింది అనమాట. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అమ్మఒడి, గోరుముద్ద ఇట్లాంటి పథకాలన్నీ ప్రకటిస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, పెన్షన్లు 66 లక్షల మందికి ఇంచుమించు ఏడాదికి 24,000 కోట్లు పంచుతూ ఉంటే రాష్ట్రం జింబాబ్వే, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుందని ఓనర్ పెట్టిన ఈ గాడిదలే ఈరోజు అంతకు మించి 50 ఏళ్ళ లోపే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు, మహిళలకు, వృద్ధులకు అంతకు మించిన పెన్షన్లు అమలు చేస్తామని చెప్పడంతో అటు ప్రభుత్వ ఉద్యోగులు, ఇటు సామాన్య ప్రజలు పిచ్చ క్లారిటీకి వచ్చేసారు అనమాట. అంటే చంద్రబాబు గెలవడం కోసం నానా గడ్డి గరుస్తాడు, ఆయన హామీలకు అంతు పొంతు ఉండదు అని చెప్పి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది అనమాట. దీంతో జగన్ గ్రాఫ్ పెరిగింది, టీడీపీ కూటమి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అన్నది ఒక అంచనా. ఇకపోతే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మన స్టోరీ లైన్ ఏంటంటే మోడీకి ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది, అందుకే నా మేనిఫెస్టోకు మోడీ ఫోటో లేదు, కూటమి ఓటమి ఖాయమని బీజేపీ డిసైడ్ అయిందా? నిన్నటి పరిణామం కనుక మనం చూసినట్టయితే కూటమి అంటే ఉమ్మడి మేనిఫెస్టోకు నిన్న ప్రకటించింది ఉమ్మడి మేనిఫెస్టోనే కావచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా మోడీ బొమ్మ లేదు. బీజేపీకి చెందిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ఆ పాంప్లెట్ కనీసం టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకొకటి, ఈ మొత్తం అంటే ఈ సీన్కు ముందు అక్కడ 4 కుర్చీలు ఉంటాయి. ఇంకొక కుర్చీలో దగ్గుబాటి పురేంద్రేశ్వరి ఏపీ బీజేపీ బాధ్యురాలుగా ఆమె అక్కడ కూర్చోవాల్సింది, కానీ ఆమె రాలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కూటమిలో 3 భాగస్వామ్య పక్షాలుంటే దాంట్లో బీజేపీ ఈ మేనిఫెస్టోకు మద్దతు ఇవ్వట్లేదు. ఇది కేవలం చంద్రబాబు తీట బట్టి ఇచ్చిన మేనిఫెస్టో అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చేసింది అనమాట బీజేపీ. ఇంకొకటి, అలివిగాని హామీలు ఇవ్వడం, వాటిని ఎత్తిపడేయడం, గూగుల్లోనే ఏకంగా ఆ మేనిఫెస్టోని తీసేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఇది 2014లో కూడా జరిగింది, 2019లో కూడా అట్లాంటి ప్రయత్నం చేస్తే జనం వాతలు తేలేలా కొట్టినారు. ఇది వేరే సంగతి. ఇక 2014లో ఏం చేసిరో చూసిరు కదా, మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు ఫోటోలు పెట్టి కింద సంతకం చేసి ఎన్ని పథకాలు ఎత్తేసిండో ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో అట్లాంటి బ్లేమ్ గేమ్ చంద్రబాబు ఆడడంలో సిద్ధహస్తుడు. ఈసారి ఆ ట్రాప్లో మనం పడొద్దన్న ఒక అంచనాకు వచ్చిన బీజేపీ మోడీ ఫోటో వద్దని చెప్పిందంట. ఇంకొకటి ఏంటంటే జగన్కు ఇప్పుడు క్లియర్గా 120 స్థానాల్లో క్లియర్ ఎడ్జ్ ఉంది. మరొక 20 స్థానాల్లో, మరొక 30 స్థానాల్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. అందులో కనీసం 10 నుంచి 15 స్థానాలు వచ్చిన కంఫర్టబుల్ విక్టరీ వైఎస్ జగన్ సొంతం అవుతుంది అన్నది బీజేపీకి ఉన్న అంచనా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఇక చంద్రబాబుతో అంటగాగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక జన్మలో బీజేపీని నమ్మరన్న ఉద్దేశంతోనే మోడీ చివరి క్షణంలో ఆ ఫోటోను తీసేయించారని చెప్పి ఒక వాదన నడుస్తుంది. వాస్తవానికి మొన్న అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత చాలా ఆర్భాటంగా ప్రకటించారు చంద్రబాబు అంటే జనసేన పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఇన్ఛార్జీలు అందరూ కూడా చాలా ఆర్భాటంగా ప్రకటించారు. అమావాస్య రోజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది అని. కానీ తీరా ఆ టైంకి కెమెరాలు పెట్టుకున్న కెమెరామెన్లు, లైవ్లో చూసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రజానికం ఇంచుమించు 4 గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ 4 గంటల గ్యాప్లో ఏం జరిగింది అంటే అప్పటికే ఈ ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో పోస్టర్లు ప్రింట్ చేయించారు. అందులో మోడీ ఫోటో, తర్వాత కీలకమైన బీజేపీ నేతల ఫోటోలు ఉండడం చూసి కేంద్రం నుంచి ఫోన్లు వచ్చినాయి, వీళ్ళకి మా ఫోటోలు తీసేసేయండి, మీ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు. ఇంకొకటి, ఈయన ప్రకటించిన హామీలన్నీ కూడా కేంద్రం సహకరిస్తే తప్ప అమలు చేసే పరిస్థితి లేదు, కాబట్టి నువ్వు ఇచ్చే అలివిగాని హామీలకు మేమెట్లా వంత పాడతామని చెప్పి బీజేపీ ఒక కంక్లూజన్కి వచ్చిన నేపథ్యంలోనే ఈ పోస్టర్ మార్పిచ్చే కార్యక్రమం కోసం ఇంచుమించు 4 గంటల టైం పట్టింది, అందుకే అంత డిలే. సో ఇవి నిన్న జరిగిన పరిణామాలు అనమాట. మొత్తం మీద సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో మోడీ, అమిత్ షాతో సహా బీజేపీ కేంద్ర పెద్దలందరూ కూడా అలర్ట్ అయిపోయి చంద్రబాబును పక్కన పెట్టి సైడ్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ కూడా స్టార్ట్ చేసిండో ఒకసారి. ఈ రోజు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోమాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని
ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అంటే చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం పరితగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ. సో విన్నారు కదా, ఇది అనమాట కూటమి మీద ఉన్న నైతికత. భాగస్వామ్య పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీయే చంద్రబాబు మేనిఫెస్టోని నమ్మట్లేదు. ఇక చంద్రబాబు నమ్మే ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఆయన పిచ్చి పూలకి అయిపోయిన సంగతి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. పాపం చాలామంది సానుభూతి వ్యక్తం చేస్తారు, ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఆయనకు వయసు ఉంది. పోయి చంద్రబాబుతో అంటకాగి చేజేతులారా తన కెరీర్ని తానే పనంగా పెట్టుకున్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు జాలి దయా చూపిస్తున్నారు అనమాట. సో ఇక చెప్పడానికి ఏం లేదు, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్టు ఈ మేనిఫెస్టోతో ఊదుగాలేదు లేదు, పీర్లు వేసేది లేదని ఆల్రెడీ జనంలో ఇప్పటికే డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు వైసీపీ మేనిఫెస్టోను అండ్ టీడీపీ మేనిఫెస్టోను పక్కపక్కన పెట్టుకొని చూస్తే చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేయాలంటే ఏకంగా 10 లక్షల కోట్లు అవసరం రాబోయే 5 ఏళ్లలో. ఇంకా ఈయన చెప్పే అబ్బోకడా సామెత ఏదో ఉంటుంది కదా, సంపద సృష్టి, ఒక హెల్యూజినేషన్. ఆ సంపద సృష్టి ఏందో జనానికి పంచడం ఏందో ఎవరికి అర్థం కాదు. అది నిన్ననే చెప్పిన కదా ఒక వీడియోలో, అది ఒక శాసనాల గ్రంథం అనమాట. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తారంట, నిరుద్యోగులకు మళ్ళీ 3,000కు పైగా నిరుద్యోగ భృతి ఇస్తారంట. అన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించిన తర్వాత ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే ఏ ఒక్క ఓటు కూడా పక్కకు పోవద్దు, అన్ని మనకే పడాలన్న స్వార్థం అనమాట. సో ఇంకా ఈయన నీచ రాజకీయాలు, ఈ నీచ నికృష్ట పనుల గురించి ఇంకా పదే చెప్పుకునేదే. ఇకపోతే 2009లో 2014లో 2019లో ఇప్పుడు 2024లో డబ్బులు మారుతున్నాయి, ఆ స్కీమ్ల పేర్లు మారుతున్నాయి తప్ప చంద్రబాబు వైఖరి మారట్లేదు. దీన్ని అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడో ఎండగట్టిండో. ఆ వీడియోతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.